అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ను పరామర్శించేందుకు హనుమకొండకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. హనుమాన్ నగర్ పెగడపల్లి డబ్బాల ప్రాంతానికి చెందిన నిరంజన్ తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ను కలవాలని కోరారు. అయితే విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా బాలుడు ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. బాలుడి కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ను పరామర్శించేందుకు హనుమకొండకు ఏపీ డిప్యూటీ సీఎం వెళ్ళినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్ తన అభిమాని కోరిక మేరకు తన అభిమానిని కలవటం కొరకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అలాగే ఇటు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే వరంగల్ కమిషనరేట్ పరిధిలోని హనుమాన్ నగర్ వెగడపల్లి డబ్బాల ప్రాంతానికి చెందిన అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ని కలవడానికి ఇప్పుడే వారి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం వారి ఇంటి లోపల వారితో మాట్లాడుతున్నారు. నిరంజన్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఇతను 17 సంవత్సరాల వయసు గల అబ్బాయి ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వయసు 7 సంవత్సరాల పిల్లోడిలాగా కనపడతాడు. మంచానికి 3 సంవత్సరాలు పరిమితమయ్యాడు. ఇటు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ పవన్ కళ్యాణ్ కి వీర అభిమానిగా మారిపోయి తన పేరు కూడా నిరంజన్ అలియాస్ గబ్బర్ సింగ్ అని పేరు పెట్టుకున్నాడు. తన అభిమాని కోరికను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తనతో మాట్లాడి తనతో కొంచెం గడిపి తనకు ఒక మనోధైర్యాన్ని నింపాలని చెప్పేసి ఈ రోజు వరంగల్ రావడం జరిగింది. ప్రస్తుతం ఇటు నిరంజన్ తో పాటు నిరంజన్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. తను కొద్దిసేపు నిరంజన్ తో మాట్లాడి నిరంజన్ తో గడిపిన తర్వాత అక్కడి నుంచి తిరిగి మన ఇక్కడ దేవాలయానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ కి ప్రయాణం అవుతారు. ప్రస్తుతానికి అయితే నిరంజన్ తో మాట్లాడుతున్న పరిస్థితి. నిరంజన్ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నాడు. నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలిసిన వెంటనే నిరంజన్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కొంత ఉత్తేజం కూడా వచ్చింది. ఎందుకంటే డాక్టర్లు కూడా చెప్పింది దీనికి ఎలాంటి చికిత్స లేని వ్యాధి కాబట్టి తను సంతోషంగా ఉంటే ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన దగ్గరికి వస్తున్నాడని వార్త తెలిసిన కాడ నుంచి నిరంజన్ లో అనేక మార్పులు వచ్చాయి. తన ఆనందానికి అడ్డులు లేవు. సంతోషంతో 3 సంవత్సరాలుగా మంచం మీద ఉన్న వ్యక్తి లేచి కూర్చుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారితో భోజనం చేసి వారికి నింపి అక్కడి నుంచి బయలుదేరుతారు. సంపత్. ఓకే చంద్రశేఖర్, పవన్ కళ్యాణ్ రాకతో కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంది? కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇటు పవన్ మన నిరంజన్ అమ్మ గాని నాన్న గాని, ఎందుకంటే మా అబ్బాయి జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు, దీనికి చికిత్స లేదు, ఎలాంటి వైద్యం చేయలేని పరిస్థితి, తను ఉన్నంతకాలం సంతోషంగా చూసుకోవాలని డాక్టర్లు చెప్పాడు. తన సంతోషం కోసం తన అభిమాని అయిన పవన్ కళ్యాణ్ ఆ మూవీస్ చూస్తూ మంచం మీద పడుకొని తను ఆ మూవీ చూస్తూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. అతను కోరిక ఈ రోజు నెరవేరుతున్నందుకు మా అందరికి సంతోషం ఉంది. ఎందుకంటే అతని కోరికను తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా మా ఇంటికి రావడం అయితే మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దీంతో మా అబ్బాయి మరింత ఉత్తేజంగా ఉండే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ మా అబ్బాయి కోరిక మేరకు మా ఇంటికి రావడం చాలా సంతోషం ఉంది. పవన్ కళ్యాణ్ కి మేము చాలా కృతజ్ఞత తెలుపుకుంటాము అని చెప్తున్నా. అట్లాగే ఇటు నిరంజన్ యొక్క పరిస్థితి, నిరంజన్ యొక్క ప్రాబ్లం ఏంటో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తాము, తన దృష్టికి తీసుకువెళ్తాము అని ఇటు తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇటు నిరంజన్ కూడా ఒకటే చెప్తున్నాడు, నాకు పవన్ కళ్యాణ్ తో కలవాలి, పవన్ కళ్యాణ్ తో కలిసి భోజనం చేయాలని ఉంది, నా సమస్య పవన్ కళ్యాణ్ చెప్పుకోవాలని ఉంది, పవన్ కళ్యాణ్ ఇప్పుడు వస్తున్నానంటే నాకు ఎంతో హ్యాపీగా ఉందని నిరంజన్ చెప్తున్నాడు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులతో గడిపిన తర్వాత వారి కోరిక మేరకు వారితో భోజనం చేసిన తర్వాత అక్కడి నుంచి భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పవన్ వెళ్తారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి తిరిగి ప్రయాణం అయ్యే విధంగా పవన్ షెడ్యూల్ ఉంది. దానికోసం పవన్ కళ్యాణ్ ఏర్పాట్ల కోసం అయితే జనసేన నాయకులు కూడా బాగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇటు పోలీసులు కూడా వరంగల్ కమిషనర్ పరిధిలో పోలీసులు కూడా పవన్ కళ్యాణ్ పర్యటనకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సంపత్. ఓకే చంద్రశేఖర్, ఇప్పుడు బాలుడి కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఆర్థికంగా భరోసా కల్పించే అవకాశం ఉందా?
yes. ఇప్పుడు బాలుడితో మాట్లాడిన తర్వాత బాలుడికి ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చింది. బాలుడికి మనోధైర్యాన్ని నింపాలి, తనలో తన కోరిక నెరవేరిందనే ఒక సంతృప్తి బాలుడిలో ఉండాలి. ఆ సంతోషంతో బాలుడికి మరింత ఆయుస్సు పెరుగుతుంది అనే ఉద్దేశంతో రావడం జరిగింది. అంతేకాదు వాళ్ళు అంటే ఆ బాలుడు తండ్రి చిన్నపాటి ప్లంబింగ్ పని చేసుకునే వ్యక్తి కాబట్టి వారికి ఉన్న డబ్బులంతా కూడా ఇతని యొక్క ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి ఉన్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టేసి ప్రస్తుతం వారు ఒక అద్దె ఇంట్లో కిరాయికుడు ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కూడా కొంత వారికి ఆర్థికంగా కూడా భరోసా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆర్థిక భరోసా ఇవ్వడమే కాదు, మీకు నేను ఉన్నా ఇళ్ళ మీకు ఎలాంటి సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి, నేను మీ అండగా ఉంటానని కూడా అభయం ఇచ్చే విధంగా ఇచ్చే అవకాశం ఉందైతే మనకి జనసేన వర్గాల ద్వారా తెలుస్తుంది. ఆ మొత్తానికి కూడా పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి తన అభిమాని కోరిక కోసం ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా తను అభిమానిని కలవటం కోసం రావటం అయితే ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిరంజన్ తో పాటు నిరంజన్ కుటుంబ సభ్యులైతే ఆనందానికి హద్దులు లేవు. సంపత్. ఓకే, పవన్ కళ్యాణ్ రాకతో బాలుడు ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొంది? ప్రస్తుతం ఈ పవన్ కళ్యాణ్ పరామర్శతో అభిమానుల్లో ఎలాంటి స్పందన ఉంది? పవన్ కళ్యాణ్ రాక కోసం అయితే జనసేన వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి. మొత్తం కటౌట్లు అన్ని కూడా అక్కడ పవన్ కళ్యాణ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు జనసేన సంబంధించిన నాయకులు, యువకులు, కార్యకర్తలు అంతా కూడా భారీగా చేరుకున్నారు. ఆ ప్రాంగణం మొత్తం కూడా ఆ రహదారులు మొత్తం కూడా భారీగా రద్దీతో నిండిపోయింది. ఎలాంటి అయితే అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా అయితే ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్, పవన్ కళ్యాణ్ వెళ్లే రూట్ మ్యాప్ అంతా కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పర్యటన. ఇంతకాలంలో జనసేన అధినేత తెలంగాణలో కూడా తిరిగి పోటీ చేస్తాం, తెలంగాణలో కూడా మేము ఇక్కడ నుంచి పార్టీ గెలుపు దిశగా మేము అడుగులు వేస్తాం అని ప్రకటించిన నేపథ్యంలో కొంత పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటన కొద్దిగా ఉత్కంఠంగా అయితే నెలకొంది. ముఖ్యంగా ఇటు వరంగల్ అంటే సెంటిమెంట్ ఉంటుంది. ప్రతి పొలిటికల్ పార్టీలే నాయకులకి వరంగల్ నగరం అంటే సెంటిమెంట్ గా భావిస్తారు. ఇక్కడ పర్యటించి మాట్లాడ బాగా మైలేజ్ వస్తుంది. అంతేకాకుండా ఇటు జనసేన పార్టీకి కూడా రాబోయే ఎన్నికల్లో మంచి మైలేజ్ కి ఉపయోగపడుతుందనే కార్యక్రమం కూడా ఇటు జనసేన నాయకులు ఆలోచిస్తున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ తిరిగి ముందుకు వెళ్ళడానికి ఆ పార్టీ మరింత ముందుకు వెళ్ళి ఆ ప్రజల్లో బలంగా వెళ్ళడానికి జనసేన యొక్క ఆలోచనలు, జనసేన పార్టీ యొక్క విధి విధానాలను జనాల్లో తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఒక అభిమాని కోరిక మేరకు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వరంగల్ రావటం అయితే ఇటు ప్రజలతో పాటు ఇటు జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూడా సంతోషం నెలకొంది. మొత్తం వరంగల్ మొత్తం కూడా మొత్తం జనసేనాని యొక్క ఫ్లెక్సీలతో మొత్తం ఒక సందడి వాతావరణం అయితే నెలకొని ఉంది. సంపత్. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే ఇప్పుడు వరంగల్లో అంటే ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉందా? అంటే పవన్ కళ్యాణ్ అడ్డుకునే దిశగా ఏమన్నా అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమైనా జరుగుతాయేమో అనే పోలీసులు కూడా ముందస్తుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పర్యటన కోసం ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పోలీసులు నిన్ననే ఇక్కడ వరంగల్ చేరుకోవడం జరిగింది. ఇటు వరంగల్ కమిషనర్ సంతోష్ సింగ్ తో మాట్లాడి వారు కూడా పర్యటన ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో అతను కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. తెలంగాణ ఎవడబ్బా సొత్తు కాదు, మేము ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తాం, ఇక్కడ ప్రజల్లో మేము తిరుగుతాము, ప్రజల్లో జనసేన పార్టీ తిరిగి గెలుపు దిశగా మేము ముందుకు వెళ్తాము, ఎవరు మమ్మల్ని ఆపలేరు అంటూ జనసేన ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా కొంత ఇటు టిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఏమైనా కార్యకర్తల నుంచి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇటు జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూడా భారీగా చేరుకున్నారు ఈ పర్యటనలో పాల్గొనడానికి. ఈ నేపథ్యంలో ఏదైనా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటే తీవ్ర ఉద్రిక్తకు దారితీసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు నిర్ణయించే పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పర్యటనలో ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు అయితే పవన్ కళ్యాణ్ పర్యటన సాగే విధంగా
ఉన్న నేపథ్యంలో పోలీసులు కొంత ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండకపోవచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.